హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో చికెన్ సెమీ గ్రేవీ చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, వీటికి సరిపడా సాల్ట్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగానే పసుపు, కారం, ఉప్పు వేసుకుని అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు ఈ చికెన్ను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మరలా ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరొక 5 మినిట్స్ పాటు ఈ చికెన్ను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని అంతా బాగా కలుపుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ను ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను చికెన్ సెమీ గ్రేవీ అన్నాను కాబట్టి మరికొద్దిసేపు ఈ చికెన్ను దగ్గరగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని గీ రైస్తో సర్వ్ చేసుకుంటే ఈ చికెన్ సెమీ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.